ఒక అద్భుతమైన కథ. అహం ఉన్న వ్యక్తికి ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు. ఒక మహానగరంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే పేరు ప్రఖ్యాతలున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పును పట్టలేకపోయేవారు. అయినా చెక్కిన శిల్పాలను పెద్ద గదిలోకి వెళితే అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన ఉన్నట్టు, మనకు చెయ్యి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు సజీవంగా ఉండేవి. ఎటువంటి వారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆ సాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని, ఈగోని నింపాయి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా అని చెప్పాడు. శిల్పికి చెమటలు పట్టాయి. ఆయన ఇలా అనుకున్నాడు, నేను బ్రహ్మ లాంటి వాడిని కదా, అయినా బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు సృష్టిస్తాను. కాబట్టి నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే ఉన్న మరో 7 శిల్పాలను చెక్కి ఉంచుతాను. అప్పుడు మృత్యుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు. అచ్చు తనలాగా ఉన్న శిల్పాలు 7 చెక్కి మృత్యుదేవత వచ్చే రోజున ఒకదాని వెనుక దాక్కున్నాడు. మృత్యుదేవత గదిలోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిల్చున్నాడు. దేవత వెతుకుతూ వస్తుంది. ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకున్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యుదేవత ఆశ్చర్యపోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో, శిల్పమేదో కనుక్కోలేకపోయింది. ఇక తన వల్ల కాదని వచ్చిన దారినే వెళ్ళిపోవాలనుకొని వెనుతిరిగింది. శిల్పి ఆనందానికి అవధులు లేవు. తన తెలివితేటలను, తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి, ఈ శిల్పి ఎవరో కానీ ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు, కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేశాడు అంది. అంతే, మన అపర బ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటి వరకు హేమీలు ఒక్కరు కూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా ఈ దేవత అనుకున్నాడు. వెంటనే తను దాక్కున్నాడు అన్న సంగతి కూడా మరిచి కోపంతో, ఏది, ఎక్కడుంది తప్పు, చూపించు, అంత చక్కగా ఉంది, ఏ తప్పు లేదు అనేశాడు. అప్పుడు మృత్యుదేవత నవ్వుతూ, నాకు తెలుసు అందులో ఏ తప్పు లేదని, కానీ నిన్ను గుర్తించడానికి చెప్పనంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు. ప్రాణధారపైన నీ శ్వాసను కూడా నియంత్రించగలిగావు, కానీ నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు. చివరకు అదే నిన్ను పట్టించింది అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది. మనం పెంచుకునే అహంభావం, ఈగో అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు. మనం అనుకున్నది సరైంది, ఇతరులది తప్పు అని మనం అనుకునేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం. దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దయ్యం స్వార్థం. మీరు గమనించారా? అహంభావం అనే పదంలోంచి అహం తీసేస్తే మిగిలేది భావం. అంటే అర్థమైతే అనర్థం జరగదు. కథ ముగిసింది. ఇప్పుడు ఇంకో కథ స్టార్ట్ అవుతుంది. ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్నె, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడ ఉన్నదో, ఎవరున్నారో గాని కృష్ణార్పణం అన్నమాట విన్నది. అదేదో మంత్రం అనుకొని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. ఆ పదం ఎంతగా అలవాటైందంటే నిద్ర లేవగానే కృష్ణార్పణం, పడుకోనే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తర్వాత, బయటకెళ్లే ముందు, ఇంటికొచ్చిన తర్వాత కృష్ణార్పణమే. చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనడమే. ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది. ఆ ఊళ్ళలోని కృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతుంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్త పడుతుంది. ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీద. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఆవిడ చేసిన దానికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకొని పోయారు. రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు. బిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణార్పణం అంది. మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది. నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్న బాలుడిలా ఆయన పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకోనుంది.
ఇక మూడో రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటన వేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమైపోయింది. అది చూసిన కారాగృహాధికారి వెంటనే రాజుగారికి చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. మహాప్రభో, శ్రీవారి విగ్రహం బ్రొటన వేలు నుంచి ధారాపాతంగా రక్తం వస్తుంది. ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు, విషయం అర్థం అవ్వట్లేదు అని వాపోయారు. రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు, నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని. నాకు తెలియదు అంది. సరే, ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణమనే అన్నాను అని బదులిచ్చింది. సభలోని వారందరూ హతుషులయ్యారు. ఆమెను నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనడం తప్పండి, ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పుని క్షమించండి అని ఏడుస్తూ బేలగా అన్నది. సభికులందరి కళ్ళు చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను, స్వామివారి మీద చెత్త పోశాను, నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను, నా పాపానికి శిక్ష ఏముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణ ఆలయానికి పరుగు పరుగున పోయింది. చిరునవ్వులు రువ్వుతున్న నందకిషోరుణ్ణి చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు. సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావలసింది తీసుకోగలడు. భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దాన్ని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు. ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పడానికే చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడు లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటారా? ఎందుకు ఇంకా ఆలస్యం? ఒక్కసారి కృష్ణార్పణం అని అనుకోండి. థ్యాంక్ యూ.